గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే ఏంటి? అది యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజన్న. యేసుక్రీస్తు ఏప్రిల్ 4 చనిపోయడానికి రుజువులు ఎక్కువ ఉన్నాయి. ఏ తారీఖైనా సరే 6 లేదా 7 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే శుక్రవారం వస్తుంది. సో మీరు జరుపుకుంటున్న గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు చనిపోయిన తారీఖు కాదు. యేసుక్రీస్తు కావాలనే పస్కా పండుగ రోజున చనిపోయాడు. పస్కా పండుగ 9 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే శుక్రవారం వస్తుంది. సో మీరు జరుపుకునే గుడ్ ఫ్రైడే పస్కా పండుగ రోజున కూడా కాదు. సంవత్సరానికి 52 శుక్రవారాలు వస్తాయి కదా, మరి ఏ ఆధారంతో మీరు జరుపుకునే గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు చనిపోయాడని చెప్తున్నారు? అంటే ప్రపంచవ్యాప్తంగా పలానా రోజున గుడ్ ఫ్రైడే జరుపుకోమని ఎవరో డిసైడ్ చేస్తారంట. ఆ రోజున అంతా జరుపుకుంటారు. అదే ఆ డిసైడ్ చేసేది ఎవరు అని అడుగుతున్నాను. తెలీదన్నా. క్రీస్తు శకం 325లో జరిగిన నైస్య కౌన్సిల్లో ఈస్టర్కి ముందు వచ్చే శుక్రవారం రోజునే యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినంగా జరుపుకోవాలని ఆశయం వారు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వారు పెట్టిన నియమాన్ని బట్టే గుడ్ ఫ్రైడే నిర్ణయించబడుతుంది. గుడ్ ఫ్రైడే జరుపుకోమని బైబిల్ చెప్పడం లేదు. గుడ్ ఫ్రైడే ఎప్పుడు జరుపుకోవాలో ఆదిమ సంఘం నిర్ణయించలేదు. అది మనుషులు పెట్టిన ఆచారం, మనుషులు చేస్తున్న నిర్ణయం. దేవుని వాక్యాన్ని విడిచి మనుషుల పారంపర్యాచారాలు చొప్పున నడిచి వారు నశించుదురని బైబిల్ చెప్తుంది. మరి మీరు చేస్తున్నదేంటి? రన్ ఫర్ జీసస్. ఎవరు పెట్టారు దీన్ని? మనుషులా దేవుడా? మనుషులు. ఎందుకు అలా పరిగెడుతున్నారు? అది క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించడానికన్నా. పునరుద్ధానాన్ని ప్రకటించడానిక? అమ్మాయిలు జీన్లు టీషర్ట్లు వేసుకుని వీధుల్లో పరిగెడతా ప్రకటించాల పునరుద్ధానాన్ని? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రోడ్ల మీద డ్యాన్సులు వేస్తూ ప్రకటించాల పునరుద్ధానాన్ని? బైకుల మీద తిరుగుతూ కేకలు విజిల్స్ వేసుకుంటూ ప్రకటించాల పునరుద్ధానాన్ని? ఇదా పునరుద్ధానాన్ని ప్రకటించే పద్ధతి? ఎవరో పాపులర్ అవ్వాలని రన్ ఫర్ జీసస్ అని పెడితే కనీసం కూడా ఆలోచించకుండా పాస్టర్ల విశ్వాసాలను తేడా లేకుండా రోడ్ల మీద పరిగెడుతున్నారు. క్రీస్తులా నడవమని బైబిల్ చెప్తుంది, కానీ క్రీస్తు కోసం పరిగెట్టమని చెప్పడం లేదు. క్రీస్తు కోసం పరుగు, ఆ పేరేంటి? దానికి ఏమైనా అర్థం ఉందా? దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? అదో సరదా, అదో ఎంటర్టైన్మెంట్ అంతే. ఇది సంఘం. ఇక్కడ ప్రభునందు సంతోషించడం ఉంటుంది, కానీ పరుగులు పెట్టి సంతోషించడం ఉండదు. ఎవరి సంగతి ఎందుకన్నా, మా యూత్ అంతా కూడా రోడ్ల మీద గోల్ చేస్తూ ఆ రోజున ఎంజాయ్ చేసాం. మేమేం చేస్తున్నామో ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా పెద్ద తప్పు చేసామనిపిస్తుంది.